Next question. The diagonals of a quadrilateral ABCD intersect each other at the point O such that AO by BO is equal to CO by DO. Then we need to show that ABCD is a trapezium. అంటే ఏబిసిడి అనేది ఒక కోఆర్డినేటర్ అయితే దాంట్లో డయాగోనల్స్ అనేవి ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అండ్ ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయంటే దే గివెన్ సచ్ దట్ ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అయితే మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, ఆ ఏబిసిడి కోఆర్డినేటర్ అనేది ట్రెపేజియం అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫిగర్ నేను ఇక్కడ డ్రా చేసి పెట్టినాను. ఇక్కడ ఏబిసిడి అనేది కోఆర్డినేటర్లు అండ్ ఏసీ కామా బీడీలు అనేవి డయాగోనల్స్ అండ్ అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయంటే ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అండ్ ఏ కండిషన్ ప్రకారం ఇంటర్సెక్ట్ అవుతాయంటే ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ ఆ విధంగా డయాగోనల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏబిసిడి అనేది ట్రెపేజియం అని మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక క్వాడ్రిలేటరల్ అనేది ఎప్పుడు ట్రెపీజియం అవుతుంది అని మనం తెలుసుకోగలిగితే ఈ ప్రూఫ్ చాలా సింపుల్ అయిపోతుంది. ఎప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అవుతుంది? ఒక క్వాడ్రిలేటర్లో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే ఆ క్వాడ్రిలేటర్ని మనం ట్రెపీజియం అనొచ్చు. అంటే ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అవ్వాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అని ప్రూవ్ చేయాలి. అంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అని ప్రూవ్ చేయగలిగితే మనం ఆ ఏబిసిడి కోఆర్డినేటర్ ఏమనొచ్చు అంటే ట్రెపీజియం అని అనొచ్చు. సో అది మనం ప్రూవ్ చేయాలి. అయితే మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం. ఇక్కడ గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చేసారు, ఏబిసిడి ఈజ్ ఏ quadrilateral and AC comma BD are diagonals intersect at O such that AO by BO is equal to CO by DO. ఇది మనం ప్రూవ్ చేయాలి క్వశ్చన్. అది ఇచ్చేసి మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది AO by BO is equal to CO by DO. So what we need to prove? RTP required to prove. మనం ఏం ప్రూవ్ చేయాలి క్వశ్చన్లో? ఆ ABCD అనేది ట్రెపీజియం మనం ప్రూవ్ చేయాలి. సో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ABCD is a trapezium అని ప్రూవ్ చేయాలి మనం. ట్రెపీజియం అయితే ఇది ప్రూవ్ చేయాలంటే మనకు ఒక చిన్న కన్స్ట్రక్షన్ అనేది కావాలి. సో కొన్ని థీరమ్స్ కి కన్స్ట్రక్షన్ అనేది అవసరం అవుతుంది. సో ఈ ప్రూఫ్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అనేది కావాలి. సో కన్స్ట్రక్షన్ నేను ఏం తీసుకుంటానంటే ఐ జస్ట్ డ్రా ఏ లైన్. ఇక్కడ ఓ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేస్తాను. ఆ లైన్ పేరు ఓఈ. ఈ ఓఈ అనేది ఏడీని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఈ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అది ఈ ఓఈని ఎలా డ్రా చేయాలంటే మనం ఏదైనా ఏబి కానీ డిసి కానీ ఏదైనా ఒకదానికి ప్యారలల్ అయ్యే విధంగా డ్రా చేయాలి మనం. సో నేను ఇక్కడ దేనికి ప్యారలల్ అని డ్రా చేస్తానంటే ఏబికి ప్యారలల్ అవుతుందని డ్రా చేస్తాను. సో ఐ జస్ట్ డ్రా OE parallel to AB which touches AD at E. Solution. Proof. ప్రూఫ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటా కన్స్ట్రక్షన్? సో నేను కన్స్ట్రక్షన్ నుంచి తీసుకుంటున్నాను. ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి. దీన్ని నేనేమనుకుంటున్నాను అంటే ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే మనం కన్స్ట్రక్షన్ ఎలా అయితే తీసుకున్నామో ఆ కన్స్ట్రక్షన్ నుంచే ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం, ప్రూఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఎలా అంటే ఇక్కడ నేను ఓఈ అనేది ఏబికి ప్యారలల్ అని తీసుకున్నా. ఓఈ ఏబిలు ఏ ట్రయాంగిల్లో ఉన్నాయో నేను ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాను. దానికి నేను బీపీటీ థియరం అప్లై చేస్తాను. ఇప్పుడు ఓఈ ఏబిలు ఏ ట్రయాంగిల్లో ఉన్నాయి? డిఏబి అనే ట్రయాంగిల్లో ఓఈ అనేది దేనికి ప్యారలల్గా ఉందంటే ఏబికి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఒక ట్రయాంగిల్ ఒక సైడ్కి ప్యారలల్గా ఉందంటే అంటే ఆ లైన్ మిగిలిన రెండు సైడ్స్ ఏం చేస్తుందంటే ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అది బీపీటీ థియరం. సో ఆ ట్రయాంగిల్ తీసుకుని నేను ఆ ట్రయాంగిల్లో బీపీటీ థియరం అప్లై చేస్తాను. ఏంటో ట్రయాంగిల్? ఇన్ ట్రయాంగిల్ డిఏబిలో ఓఈ అనేది దేనికి ప్యారలల్ గా ఉందంటే ఏబికి ప్యారలల్ గా ఉంది.
ఏదైనా ఒక లైన్ ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉందంటే వీ కెన్ అప్లై ద బీపీటీ థీరం. వాట్ ఇస్ ద బీపీటీ థీరం? అదే ఓఈ అనేది రిమైనింగ్ టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏంటో ఈక్వల్ రేషియో? డిఈ బై ఈఏ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే డిఓ బై బిఓకి ఈక్వల్ అవుతుంది. దెన్ డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు డిఓ బై బిఓ. దీన్ని నేనేమనుకుంటానంటే ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకుంటాను. రైట్ నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఒక కండిషన్ అనేది వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏంటా కండిషన్? ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. నా ఇప్పుడు ఈ కండిషన్ నేను తీసుకుంటున్నాను. కండిషన్ వచ్చి ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ని, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది నేను తీసుకున్నా గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి. నేనేం చేస్తానంటే ఈ రెండిట్లో ఏమైనా కామన్గా ఉందా, ఎల్హెచ్ఎస్లు కానీ ఆర్హెచ్ఎస్లు కానీ కామన్గా ఉన్నాయో చెక్ చేస్తాను. ఒకసారి ఈ రెండు కంపేర్ చేస్తే ఈ రెండిట్లో ఎల్హెచ్ఎస్లు కానీ ఆర్హెచ్ఎస్లు కానీ ఏది ఈక్వల్గా లేదు. బట్ మనం తీసుకున్న ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ కండిషన్లో కొద్దిగా చేంజెస్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి డిఓ బిఓ, ఇక్కడ డిఓ ఉంది, ఇక్కడ బిఓ ఉంది, బట్ డిఫరెంట్ పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏఓ బై ఇక్కడ బిఓ రాసి ఇక్కడ సిఓ రాస్తాను. ఈ రెండు నేను ఎక్స్చేంజ్ చేస్తాను. సో ఏఓ బై బిఓ ప్లేస్లో నేను సిఓ రాస్తా ఇస్ ఈక్వల్ టు సిఓ ప్లేస్లో నేను బిఓ రాస్తా బై డిఓ. ఇప్పుడు ఇవి రెండు చూస్తే ఆల్మోస్ట్ సేమ్ బట్ రివర్స్లో ఉన్నాయి, అంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలి. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇన్వర్టెడ్లో చేస్తాను. సిఓ బై ఏఓ ఇజ్ ఈక్వల్ టు డిఓ బై బిఓ. సో ఇప్పుడు ఇవి రెండు ఏమైనాయి? ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అయ్యాయి. సో దీన్ని నేనేమనుకుంటున్నానంటే థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాను. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆర్హెచ్ఎస్ లో డిఓ బై బిఓ, ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ లో డిఓ బై బిఓ. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అయిపోతాయి. సో ఎల్హెచ్ఎస్ ఏమవుతాయి మనకి? డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ. ఇది మనకు ఫైనల్ గా వచ్చింది. సో మనకు వచ్చిన కండిషన్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది మనకు వచ్చిన ఈ రేషియో అనేది ఏ ట్రయాంగిల్లో ఉందో ఒకసారి చూసుకోవాలి. డిఈ బై ఈఏ, ఇది డిఈ బై ఈఏ, అండ్ సెకండ్ వన్ సిఓ బై డిఓ, ఇది సిఓ బై ఏఓ. అంటే ఏ ట్రయాంగిల్లో ఉంది? ట్రయాంగిల్ ఏడిసి అనే ట్రయాంగిల్లో ఉంది. అంటే ఈ కండిషన్ ఏడిసి అనే ట్రయాంగిల్లో ఉంది. అంటే బై కన్వర్స్ ఆఫ్ బీపీటీ థియరం ప్రకారం ఏదైనా ఒక ట్రయాంగిల్, ఒక లైన్ ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తే అదే లైన్ థర్డ్ సైడ్ కి ఎలా ఉంటుందంటే ప్యారలల్ గా ఉంటుందని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ కన్వర్స్ ఆఫ్ బీపీటీ థియరం. అంటే ఇక్కడ మనకి రేషియో ప్రూవ్ అయిపోయింది కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఆ ట్రయాంగిల్ లో ప్యారలల్ అని డ్రా చేయొచ్చు. సో అంటే ఈ రేషియో అనేది ఏ ట్రయాంగిల్ లో ఉంది? ఇన్ ట్రయాంగిల్ ఏడిసి అండ్ వి ప్రూవ్డ్, మనం ఏం ప్రూవ్ చేసాం ఇక్కడ? డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ. ఇది నేను ప్రూవ్ చేశాను. ఒక ట్రయాంగిల్ లో రేషియో ప్రూవ్ చేస్తే ఇప్పుడు ఆ లైన్ అనేది థర్డ్ సైడ్ కి ఎలా ఉంటుందంటే ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఆ లైన్ అంటే ఏంటి? లైన్ ఓఈ ఈజ్ ప్యారలల్ టు డిసి. దేని ప్రకారం ఇది? బై కన్వర్స్ ఆఫ్ పీపీటీ ప్రకారం. సో దీన్ని నేనేమనుకుంటానంటే ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాను. ఈక్వేషన్ నెంబర్ 4. సో ఐ జస్ట్ టేక్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 ఏం చెప్తుంది? ఈక్వేషన్ నెంబర్ 1 ఈస్ ఓఈ అనేది ఏబికి ప్యారలల్ గా ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 4 అనేది ఓఈకి డిసి అనేది ప్యారలల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ గా ఏముంది? ఓఈ అండ్ ఇక్కడ కూడా ఓఈ ఉంది. సో ఒకే లైన్ రెండు లైన్స్ కి ప్యారలల్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఈ ఏబి అండ్ డిసిలు అనేవి ఏమవుతాయంటే ప్యారలల్ అయిపోతాయి. సో మనం డైరెక్ట్ గా ఏం రాయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 4 we can write AB is parallel to DC. సో ఫైనల్ గా మనం ఏం ప్రూవ్ చేస్తాం ఇక్కడ? AB is parallel to DC. అంటే AB is parallel to DC. అంటే AB అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుంది? DC కి ప్యారలల్ గా ఉంటుంది. సో ఇప్పుడు AB అనేది DC కి ప్యారలల్ గా ఉందని ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు ABCD అని మనం ఏం చెప్పొచ్చు అంటే
ట్రెపీజియం అని చెప్పొచ్చు. సో దేర్ ఫోర్ ఐ జస్ట్ రైట్ ఏబిసిడి ఇస్ ఏ ట్రెపీజియం అని రాయొచ్చు. ఓకే.